హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఈ రోజు మీకు వీడియోలో చూపించుకోవేవి డ్రెస్ మెటీరియల్స్. మీకు తెలిసిందే, అర్థమైపోయిన సెటప్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఎలాంటివి ఉన్నాయంటే చెప్పనా, మస్లిన్స్ ఉన్నాయి, చందేరీస్ ఉన్నాయి, చందేరీస్లో కూడా వీవింగ్ స్టైల్ ఉన్నాయి, అండ్ మీ అందరికీ నచ్చిన బాగా ఇష్టమైన క్రేప్ ఉన్నాయి కదా, క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా ఉన్నాయి అనమాట. ఈరోజు వీడియోలో అన్ని చూపించేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రేప్ అన్నాను కదా, క్రేప్ డ్రెస్ మెటీరియల్ అనేది చాలా పెద్ద మెటీరియల్ వస్తుంది అనమాట. ఇది చక్కటి క్రేప్, ఎంత బాగుందో, సాటిన్ క్రేప్ లాగా, మంచి ప్యూర్ క్రేప్ లాగా, కలర్ఫుల్గా ఎంత బాగుంది చూసారా. రంగులు అన్ని రంగురంగులు, అబ్స్ట్రాక్ట్ ప్రింట్, వాటర్ కలర్స్ లాగా, హోలీ కలర్స్ లాగా అన్నీ ఉన్నాయి. బేస్ కలర్ వచ్చి డార్క్ బ్లూ కలర్, దాని మీద ఆరెంజ్ ఇవన్నీ వచ్చింది. సో దీనికి దుపట్టా వచ్చేసరికి జార్జెట్ దుపట్టా, ఇలా జార్జెట్ దుపట్టా వస్తుంది. దుపట్టా ప్లెయిన్ అండ్ బార్డర్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇదే ప్రింట్ వస్తుంది. అండ్ బ్లూ కలర్ తోటి వచ్చిన క్రేప్ బాటమ్, చాలా పెద్ద మెటీరియల్, 3XL సైజ్ వరకు వస్తుంది. 1900. ఎంత బాగుందో, మంచి జార్జెట్ అనమాట. మంచి జార్జెట్ దుపట్టా వస్తుంది. ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ తోటి దిస్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ దుపట్టా. ఇది టాప్ అండ్ ప్లెయిన్ బ్లాక్ వచ్చిన బాటమ్ అనమాట. 1900 కూడా. ఇది చూడండి, డార్క్ బ్రౌన్ కలర్, మరూన్ కలర్, వైన్ కలర్, మూడు అనొచ్చు. ఇది ఎలా ఉందంటే ప్రింట్ పైకి బ్రైట్ కలర్ వచ్చింది, జారిపోతుంది చూసారా, బ్రైట్ కలర్ ప్రింట్ వచ్చింది. దీని మీద సెల్ఫ్ నెగిటివ్ ప్రింట్ కూడా ఉంటుంది లైట్ కలర్ తోటి. సెల్ఫ్ నెగిటివ్ ప్రింట్ ఏమో లైట్ కనిపించిన షేడ్ లో ఉంటుంది, కనిపించేలాగేమో బ్రైట్ షేడ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రెండ్. నెక్ దగ్గర ఇట్లా వస్తుంది అండ్ దామనకు కూడా ఇట్లాగా వస్తుంది ప్రింట్. దీనికి దుపట్టా ఏమో ప్యూర్ జార్జెట్, చక్కటి స్మూత్ అండ్ సాఫ్ట్ జార్జెట్ దుపట్టా. ఇది అబ్స్ట్రాక్ట్ ప్రింట్, ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చిన దుపట్టా వస్తుంది ఇట్లాగా. అండ్ దిస్ ఇస్ ద బాటమ్, బ్రౌన్ కలర్ తోటి 1900. ఇంకొక కలర్ఫుల్ అండి, రంగురంగుల కలర్ఫుల్ లావెండర్ కలర్, బేస్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. మస్టర్డ్ ఎల్లో కూడా ఉంది, పింక్ కూడా ఉంది. ఫ్లవర్స్ అనమాట, టోటల్ ఫ్లోరల్ ప్రింటెడ్, చక్కగా ఆల్ ఓవర్ టోటల్ ప్రింటెడ్ ఫ్లోరల్ ప్రింటెడ్ టాప్కి దుపట్టా ఇదన్నమాట. దుపట్టా మొత్తం అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. వచ్చి బార్డర్లో మాత్రం మళ్ళీ ఎగైన్ ఇదే ప్రింట్ వస్తుంది. ఇలా రావాలి. ఎప్పుడైనా టాప్ అంతా కూడా ప్రింట్ వచ్చినప్పుడు దుపట్టా ఇట్లాగా ప్లెయిన్ ఉండాలి, టాప్ ప్లెయిన్ వచ్చినప్పుడు దుపట్టా ప్రింటెడ్ ఉండాలి, అలా బాగుంటుంది. ఇది డార్క్ వైలెట్ కలర్లో ఉందన్నమాట. వైలెట్ కలర్ సేమ్ కలర్ బాటమ్ తోటి 1900లో ఉంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్. సో ఇది చూడండి, చందేరి వీవింగ్ స్టైల్ అనమాట. వీవింగ్ అలాంగ్ విత్ ప్రింటెడ్. వీవింగ్ కూడా ఎలాగంటే వీవింగ్ లోనే నెక్ ప్యాటర్న్ వీవ్ చేసేస్తారు. ఏదో ఫ్యాబ్రిక్ ఒక్కటి వీవ్ చేసి దాన్ని ఇట్లా డ్రెస్ మెటీరియల్ చేయడం కాదు, నెక్ ప్యాటర్న్ కూడా నేతలోనే వస్తుంది. అండ్ బుటీస్ వస్తాయి, ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. లైట్ ఎల్లోయిష్, మెహందీష్ గ్రీన్ లాగా ఉంది, ఇది అలా ఉంది. సో దీనికి దుపట్టా ఏమో ఆల్ ఓవర్ క్రీపర్ జాల్ ఉన్న దుపట్టా. అగైన్ దాని మీద కూడా ప్రింట్ వస్తుంది. లైట్ గ్రే కలర్ తోటి వచ్చిన కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఉంటుంది ఇట్లాగా. ఇది 2100లో ఉంది. దిస్ మెహందీ గ్రీన్ కలర్ బాటమ్ వస్తుంది అనమాట. ఓకేనా, బాగుంది కదా ట్రెడిషనల్ గా. ఇది చూడండి, బీజ్ కలర్, చాలా న్యూట్రల్ కలర్, చందేరి ఫ్యాబ్రిక్. చందేరిలో కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉందండి. అండ్ ఎంత డిఫరెంట్ వీవింగ్ ప్యాటర్న్ వచ్చిందో చూసారా. దీనికి దామన్కి కొంచెం రస్టిక్ బ్రౌన్ కలర్ తోటి వచ్చి గోల్డ్ కలర్ తో మిక్స్ అయ్యి పటోలా స్టైల్లో వచ్చిన బార్డర్ వస్తుంది దామన్కి. అండ్ ఇదంతా కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. దీనికి బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, దుపట్టా. ఇది బ్యూటిఫుల్ దుపట్టా కూడా ఇదే కలర్ తోటి, మెత్తటి ఫ్యాబ్రిక్ తోటి, గోల్డ్ జరీ వీవింగ్ తోటి వస్తుంది. అండ్ దీనికి పళ్ళు వస్తుందండి, సేమ్ మీకు టాప్కి ఏదైతే బార్డర్ వస్తుందో అదే పళ్ళుతో వస్తుంది. అండ్ ఇదే కలర్ తోటి మంచి ఫ్యాబ్రిక్ తోటి వచ్చిన బాటమ్ అండి. బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కార్డ్ సెట్స్ అంటున్నాం కదా, కార్డ్ మొత్తం అంతా కూడా టాప్ బాటమ్ దుపట్టా సేమ్ కలర్ వస్తుంది. దీనికేమో ఇంకా దుపట్టా ఇది 2600లో ఉందనుకుంటా. 2600లో ఉంది ఇది. ఎస్, ఇది డ్రెస్ మెటీరియల్ చాలా చాలా బాగుందండి ఇది. దిస్ ఇస్ ద బాటము. పెన్సిల్ ప్యాంట్ కుట్టించుకున్నా కూడా ఇది న్యూట్రల్ కలర్ అండి. వేరే వాటికి కూడా మీకు మిక్స్ అండ్ మ్యాచ్కి వస్తుంది ఈ బాటమ్ అయితే. సో చాలా బాగుంది, మెత్తగా. అండ్ విడిగా స్లీవ్స్ కోసం ఇచ్చిన ఈ ఫ్యాబ్రిక్ అనమాట. స్లీవ్స్ కోసం ఇక్కడ బాటమ్ వస్తుంది. ఎల్బో స్లీవ్స్ పెట్టుకున్నా సరే ఈ బార్డర్ చక్కగా ఇక్కడికి వస్తుంది అనమాట. కాంబినేషన్ కూడా చాలా డీసెంట్. 26. సో దీంట్లోనే జూట్ చందేరి షైన్ ఉంటుందండి, లైట్ షైన్ ఉంటుంది జూట్ చందేరి. దీనికి మస్టర్డ్ కలర్ వీవింగ్ వచ్చింది చూసారా. మస్టర్డ్ కలర్ వీవింగ్ దామన్ అండ్ మస్టర్డ్ కలర్ తోనే వచ్చిన బుటీస్ వస్తాయి.
గోల్డ్ అండ్ మస్టర్డ్ కలర్ తోటి వచ్చి, అండ్ దీని దుపట్టా చూడండి, దీనికి ఆల్ ఓవర్ దుపట్టా వస్తుందండి. ఆల్ ఓవర్ మస్టర్డ్ కలర్ తోటి వచ్చిన పటోలా చందేరి దుపట్టా వస్తుంది. వీవింగ్ తో తెలుసా, ఇదంతా కూడా వీవింగ్ లోనే వచ్చింది. ఈ బీజ్ కలర్ మీద ఈ మస్టర్డ్ కలర్ వీవింగ్ 2600. బాటమ్ కూడా ఇదే సెల్ఫ్ కలర్ లో వస్తుంది. పెన్సిల్ ప్యాంట్ కి చాలా బాగుంటుంది. సో ఇది 2600లో ఉంది. పెద్ద మెటీరియల్ అన్నమాట. ఇది కూడాను 3XL సైజ్ వరకు వస్తుంది. స్లీవ్స్ ఫ్యాబ్రిక్ కింద విడిగా వచ్చిందండి. మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి, అందరి ఫేవరెట్ మస్లిన్ ఫ్యాబ్రిక్. స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. ఆనియన్ పింక్ లో ఉంది. సింపుల్ నెక్ అండ్ దీన్ని చూసారా ఇలాగా ఫ్లెమింగోసా కొంగలు, 2 కలర్ఫుల్ కొంగలు ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారో చూడండి. దీన్ని ఒకటేమో ఎల్లోలో ఒకటేమో బ్లూలో ఉంది. దీని మీద వచ్చిన కలర్స్ కి సీక్వెన్స్ అండ్ జర్దోజీ యాడ్ చేసి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ చేశారు. అండ్ సన్నటి ఆర్గన్జా లేస్ ఏమో దామన్కి వచ్చింది. నీట్గా ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, చాలా స్మూత్ ఉంది. అండ్ దీని దుపట్టా ఏంటో తెలుసా, బర్డ్స్ అగైన్ బర్డ్స్ ప్రింట్ వచ్చిన సాఫ్ట్ ఆర్గన్జా దుపట్టా విత్ దిస్ ఆర్గన్జా లేస్ తోటి వస్తుంది. అండ్ బాటమ్ కి కూడా స్పెషల్ ఉందండి. ఇది బాటమ్ సెల్ఫ్ కలర్ బాటమే. దీనికి బాటమ్ కి కూడా ఇదే లేస్ వస్తుంది. ఇప్పుడు బాటమ్ కూడా ఇలా రావడం ఫ్యాషన్ కదా. ఇది ఎంత తెలుసా, 3000లో ఉంది. డ్రెస్ మెటీరియల్ 3000లో ఉంది. ఫ్యాబ్రిక్ వర్క్, దుపట్టా ఫ్యాబ్రిక్, ఎవ్రీథింగ్ వర్క్ అండి. 3000లో ఉంది ఇది. ఇది కూడా అంతే, 3XL వరకు వస్తుంది సైజ్. సో ఇవ్వండి ఈరోజు డ్రెస్ మెటీరియల్స్. నచ్చాయి మీకు? నచ్చి తీసుకోవాలంటే ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసి జస్ట్ సింపుల్ గా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. వాడు అవైలబిలిటీ చెప్తారు. అవైలబుల్ అన్న తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పే చేయండి. అవైలబుల్ అంటే అప్పటికి అవైలబుల్ ఉంటుంది. 1 గంట తర్వాత మీరు పే చేసేస్తున్నారు చెప్పకుండా. సో అందుకని ఏంటంటే దయచేసి అవైలబుల్ అని చెప్పిన తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పే చేయండి. అప్పుడే మీకు ఆ డ్రెస్ మెటీరియల్ మీ పేరు రాసి పక్కన పెట్టేస్తారు. ఈవినింగ్కి కొరియర్ చేసేస్తారు. అంతే, సింపుల్ ప్రాసెస్. ఓకేనా? కొంచెం కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై.